నమస్కారం. వేదశాస్త్ర పరిషత్ రాజమండ్రి గత 86 సంవత్సరాలుగా వేదాధ్యయనం చేస్తున్న విద్యార్థులకి చతుర్వేదాలలోనూ శాస్త్రాలు, ఉపనిషత్తులు, పూర్వ ఉత్తర మీమాంస మొదలైన విభాగాలలో పరీక్షలు నిష్ణాతులైన వేద పండితులతోటి దిగ్విజయంగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగినందువల్ల పరీక్షల నిర్వహణ కార్యక్రమం 1 సెప్టెంబర్ 2023 బదులుగా 30/8/2023 బుధవారం నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమం రాజమహేంద్రవరంలోని దత్తపీఠంలోనూ పక్కనున్న వ్యాసపీఠంలోనూ జరిగింది. దేశ నలుమూలల నుండి 303 విద్యార్థులు వివిధ శాఖలలో పరీక్షలు ఇవ్వడానికి వచ్చారు. ప్రముఖ వేద పాఠశాలల నుండి నిష్ణాతులైన వేద పండితులు పరీక్షాధికారులుగా వచ్చి పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు, పరీక్షాధికారులకు భోజనం మరియు వసతి సదుపాయాలు సమకూర్చారు. ఈ సంవత్సరం పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఈ సమయంలో విచ్చేసి పరీక్ష నిర్వహణ సందర్శించారు. పరీక్షల ఆఖరి రోజున అనగా 5/9/2023 సాయంత్రం 6 గంటలకు గోదావరి గట్టున శ్రీ నారాయణదాసు సేవా సమితి ప్రాంగణంలో శ్రీ గరికపాటి నరసింహారావు గారు వేదస్వరూపము భాగవతము అనే అంశంపై ప్రసంగించారు. రాజమహేంద్రవరం నగరవాసులు అధిక సంఖ్యలో ఈ ప్రవచనానికి హాజరయ్యారు. అనంతరం కృష్ణాష్టమి రోజున అనగా 6/9/2023 శ్రీ నారాయణదాసు సేవా సమితి ప్రాంగణంలో వార్షిక వేద సభలో మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారి అధ్యక్షతన శ్రీ గరికపాటి నరసింహారావు గారు, వేదశాస్త్ర పరిషత్ అధ్యక్షులు శ్రీ వేలూరి రామచంద్ర గారు, కార్యదర్శి శ్రీ హోతా శ్రీరామచంద్రమూర్తి గారు తదితర ప్రముఖులు వేదికపై ఆసీనులయ్యారు. నగర ప్రముఖుల సమక్షంలో ఈ వేదసభ జరిగింది. వేద పండితులచే వేదస్వస్తి అయిన తర్వాత వేద పరీక్షలలో ఉత్తీర్ణులైన 61 మంది విద్యార్థులకి పట్టా ప్రదానం జరిగింది. 4 వేదాలలోనూ ఉత్తమంగా ఉత్తీర్ణులైన విద్యార్థులకి బంగారు, రజిత పతకాలు బహూకరించారు. తరువాత పండిత సత్కారం జరిగింది. స్వస్తి.